ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో వైశాఖ పురాణం 11వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. రథి దుఃఖము, దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. మిథిలాధిపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటలకు ఎర అయిన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖమును అనుభవించెనో వివరింపుము అని కోరెను. శృతదేవుడు ఇట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నీయు నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటలకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిద ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడితయై మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికి దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలనని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లనెను. అమ్మా, నేను నీ పుత్రుని వంటి వాడను. పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనమనర్పవలదు అని వసంతుడు బహు విధములుగా చెప్పినను రతి సహగమనం చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను. ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచెను. ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకునుచు చితినెక్కబోయెను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి,